ఓంకారానికి స్వాగతం. రమణ శాస్త్రం ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలను తెలియజేయడానికి, అలాగే మనకి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు రమణ శాస్త్ర ప్రవీణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురుజీ. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. బ్రహ్మోస్మి. గురుజీ, ఈ రోజు ఎలా ఉంది? అలాగే ఈ రోజు మీరు మాకు ఏం చెప్పబోతున్నారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పురోహిణాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. ఈరోజు మనకు చాలా విశేషమైన దినం, చాలా అద్భుతమైన దినం. మనము ఎన్నో రోజులు చాలా ఒక మంచి యోగాల్ని కలుసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఆ యోగాల్ని సిద్ధించుకునే ఒక అద్భుతమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు బుధవారం, అందులో షష్ఠి శురువైంది. అంతేకాకుండా ఈరోజు అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతుకు ఇక్కడ కుజదోషానికి సంబంధం ఉంది. తర్వాత రాహుకేతులకు కుజనికి సంబంధం ఉంది. రాహుకేతుల దోషమున్న దాంపత్యానికి చాలా తొందర ఇస్తుంది. ఆ ఒక సర్పదోషమున్న ఈ ఒక సృష్టి రోజు సర్పాన్ని ఎక్కువ పూజిస్తాము, రాహుకేతుల సర్పాలు. అంతేకాకుండా ఈరోజు అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంది కాబట్టి దానికి కుజనికి సంబంధించిన ఇలాంటిది. కుజదోషమున్నా కూడా ఎంతోమందికి కరెక్ట్ టైంకి మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అవునా కూడా అందులో లైఫ్లో చాలా స్ట్రగల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకంతా ఒక అద్భుతమైన ఒక విశేషమైన ఒక పూజలు నేను చెప్తాను ఈరోజు. ఈ ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో మంచి జీవితాన్ని పొందాలి, హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగుండాలి అని ప్రతి ఒక్కరు సంకల్పం చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు ఒక మ్యారేజ్ చేసి ప్రతి ఒక్కరిని పిలిపించి ఆ క్షీరధారను పోసి ప్రతి ఒక్కరి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ ఆశీర్వాదం తీసుకొని మన చక్కగా జీవితాన్ని మనము సాగించాలి అనే ఒక పెద్దల ఆశీర్వాదంతో మనం మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మన సాంప్రదాయం. కానీ ఈ రోజుల్లో సాంప్రదాయాలు అన్నీ ఎంతో మర్చిపోతున్నారు. సాంప్రదాయాల మొదలు 5 రోజులు మ్యారేజ్ అయ్యేది, తర్వాత 3 రోజులకు వచ్చింది, ఇప్పుడు 2 రోజులు వచ్చింది, ఇప్పుడు అర్ధగంటలో రిజిస్టర్ మ్యారేజ్ అయిపోతుంది. అంతేకాదు మనకి మొదటిగా ముందు వెనుక మన హిస్టరీలో చూస్తూ వెళ్తే ఎప్పుడే కానీ ఒక వివాహం అయిన తర్వాత రిసెప్షన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. వివాహానికి మొదలే రిసెప్షన్, తర్వాత వివాహాలు. ముందుకి ఇంకా ఏదేదైతుందో ప్రపంచ భగవంతునికి తెలాలి. అంతేకాకుండా మన సంప్రదాయాలన్నీ మనం ఎంతో చక్కగా చేస్తూ వచ్చేవాళ్ళు కూడా ఈ సంప్రదాయాలన్నీ వించుతూ ఉన్నారు. పురోహితులు అంతే, వాళ్ళు స్పీడ్ పూజ. అందరూ ఏంటి 3 అవర్లు 4 అవర్లు పూజించాలి అనే దాన్ని 5 నిమిషాల్లో పూజ చేయాలంటారు. అప్పుడు ఆ మంత్ర వేదాలు కూడా పఠనాలు కూడా అక్కడ కూడా లోపదోషాలు వస్తాయి. మనం ఎప్పుడే కానీ ఒక మ్యారేజ్ అంటే సాంప్రదాయబద్ధంగా మనం చేసుకోవాలి. అది ఎవరైనా సరే. ఇంకా లేటెస్ట్గా ఏమైందంటే మ్యారేజ్ లైఫ్ బాగాలేదు అంటే తర్వాత ఒక మరుమాంగల్య ధారణం. అది చాలా పెద్ద ఘోర అపరాధం, తెలుసుకునేయండి. ఎంతోమంది తిరిగా వెళ్ళడం, మ్యారేజ్ అయిన ముహూర్తం బాగాలేదండి, ఇంకొకసారి మ్యారేజ్ చేసుకునేయండి. ఇంకొకసారి అంటే అదే పెళ్ళానికి ఇంకొకసారి మాంగళ్యం కట్టడం. ఇది చాలా మహాపాపం, ఘోర పాపం. ఇది చేయకూడదు. ప్రతిరోజు వెంకటేశ్వరలో కానీ శివాలయంలో కానీ కళ్యాణోత్సవాలు అవుతూ ఉంటాయి. లోక కళ్యాణ కోసరం మాత్రమే. అంటే భగవంతునికి నిత్య కళ్యాణం అంటాం. నిత్య కళ్యాణమస్తు, నిత్యము సహా కళ్యాణోత్సవాలు భగవంతునికి చేయొచ్చు. కానీ మనుష్యులు అది చేయకూడదు. లోక కళ్యాణం కోసం నీ నుంచి ఆ లోక కళ్యాణం అయితే మీరు చేయవచ్చు. అంటే ఒక ఆడపడుచుకు ఒకసారి మాంగళ్యం కట్టిన తర్వాత ఇంకొకసారి మాంగళ్యం కడితే అది పతిత అని వచ్చేస్తుంది. అందువలన అది చేసుకోకూడదు. తర్వాత ఆ మగునికి ఆయుష్ క్షీణిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు తన ఒక పత్నికి తర్వాత మాంగళ్యం ఇంకా ఒకసారి అతను ధారణ చేస్తే ఖచ్చితంగా అతని మగుడికి, అంటే అతను కట్టిన వానికి పాత మగుడు అంటే మనం ఏమంటామో అతనికి ఆయుష క్షీణించినట్టే. ఎందుకు మనము చూస్తున్నాం కదా, ఏ మ్యారేజ్ అతను ఏదైనా చెడిపోతే మరణించేస్తే ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారు.
అంటే అతను మరణించిన తర్వాత ఇంకొక మాంగళ్యం పడుతుంది కానీ అనవరకు చేసుకోరు. అలాగే ఇక్కడను అంతే. మన శాస్త్ర సంప్రదాయాల్లో మీరు బ్రేక్ చేసి ఏమో చేస్తున్నారు, చేస్తే కానీ అలా కడితే ఇతను ఖచ్చితంగా మీకు ఆ సుమంగళ యోగం ఉన్నా కూడా ఇతనికి మరణయోగం ప్రాప్తిస్తుంది. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను నేను, చాలా చూశాను, సెన్సెస్లో చూశాను ఎందుకయింది ఎలా అయింది. ఇలా చేసుకున్న వాళ్ళంతా ఎవరు బాగా పడలేదు, ఇంకా ఎక్కువ కష్టాలు అయిపోయినాయి. మీకంతా ఏదో క్రేజ్ లైఫ్లో, ఏదో మ్యారేజ్ అయిపోయింది, ఓకే ఆ ముహూర్తం బాగలేదు, ఇంకొక ముహూర్తంలో ఇంకొక మాంగళ్యం కట్టుకొనేయడం. దీనివల్ల అమ్మాయికి పతిత అనే ఒక పేరు, అబ్బాయికి ఇక్కడ ఆయుష్ క్షీణం. ఇది మీకు అవసరం లేదండి. దయచేసి లైఫ్లో ఒకే టైం మ్యారేజ్ అయ్యింది, దాన్ని గౌరవించి పెద్దల ఆశీర్వాదంతో మ్యారేజ్ చేసుకోండి. అన్న జీవించే కాలాలు సుఖంగా జీవించండి. ఈరోజు ఎవరికి మ్యారేజ్ అవుతా లేదు, మీకు మ్యారేజ్ అవుతా లేదు, కుజదోషం ఉంది, రాహు దోషం ఉండే వాళ్ళకంతా ఈజీగా ఒక పరిహారం ఇస్తాను. అది ఈ కార్యక్రమంలోనే యోగక్షేమంలో మీకు చెప్తాను. దాన్ని చేసుకోండి. అది చేసిన తర్వాత వితిన్ 1 monthలోనే మీకు మ్యారేజ్ సెట్ అవుతుంది. ఓకే గురించి మన ఫస్ట్ కాలర్ మంజుల హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారు. నమస్కారం మంజుల గారు. నమస్కారం అండి. మంజుల గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీకు సంబంధించిన వాళ్ళ గురించా? లేదండి, నా గురించేనండి. ఓకే అండి, మీ నక్షత్రం చెప్తారా? నాది మేషరాశి అండి, భరణి నక్షత్రము. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్. చెప్పండి తల్లి. సార్ నాది చాలా రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాను. వేరే వాళ్ళ అంటే మా ఇంటి సమస్యలే నేను ముందుకెళ్ళడం మీరేసుకోవడం అన్నట్టు అవుతుంది. అసలు ఇప్పుడు కూడా సార్ ప్రజెంట్ నేను ఒక ఫ్లాట్ విషయంలో అసలు ఇబ్బంది పడుతున్నాను సార్. అసలు సరే మా చూస్తాం తల్లి, నువ్వు ఎందుకు ఇబ్బంది పడినావో చూస్తాం. నీ జాతకంలో చంద్రుడు చూపిస్తున్నాడు చంచల స్వభావం. నువ్వు చాలా స్పీడ్ ఎక్కువమ్మా, ఎవరు మాటలేను, కొంచెం హఠం జాస్తి. కానీ ఏందైతుందంటే నీ లైఫ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను అని ప్రతి ఒక్క దానికి చేయి వేస్తావో తర్వాత మీరే తలంచుకొని వాపస్ వస్తూ ఉన్నారు. ఈ లైఫ్ లో చాలా సార్లు అయింది మీకు. అలా అయితే కూడా తిరిగి దాన్నే ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఏం చేయాలంటే మీరు ప్రతి ఒక్క ఏదో ఒక మీరు కారణానికి కూడా మీరు ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఒక 1 day లేట్గా తీసుకోండి. ఎందుకంటే మీరు అనుకోని తక్షణం అన్నీ అయిపోవాలి. అలా ఒక ఫుల్ స్పీడ్ మీరు అన్నిట్లో విచారంలోనూ. అంతేకాదు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు, శృంగారం ఎక్కువ, ఎప్పుడు క్లీన్గా ఉండాలి, అంతా మంచిగానే ఉండాలి, అంతా హైఫైగానే ఉండాలి, ఇలాంటిదంతా ఎక్కువ. అంతేకాదు మీ స్నేహితుల వల్ల మీరు మోస కూడా పోతారు, జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందు ఏదైనా మోసపోయారా? ఇంతకు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలా మీ లైఫ్ లో. అంతేకాకుండా మీ ఒక బ్లాక్ మార్క్ అంటే చైన్ తప్పుకి మీరు శిక్ష అనుభవించే ఒక యోగం ఉంది. అది కరెక్టే ఉంది స్వామి, అదైతే నిజం స్వామి, 100% నిజము. ఆ తప్పుతోటి నేను 10 సంవత్సరాలుగా బాధపడుతున్నాను. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. మీరేం చేయాలంటే ప్రతి గురువారం రోజున సాయంత్రము 5 నుంచి 6 గంటల్లో ఏదైనా విష్ణు నరసింహస్వామి గుడి, లక్ష్మీ నరసింహ లేదా విష్ణు ఆలయాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా ఒక గురువు గారు అంటే అక్కడ ఎవరైనా పూజించే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏదైనా స్వయం పాకదానం అంటే వాళ్ళు వండుకొని ఒక పూట భోజనం చేసేదానికి మీరు సామాగ్రి అంటే బియ్యము ఒక 2-3 తరకారీలు అందులో వేసి అది దానం ఇచ్చేయండి. ఇలా 16 గురువాలు చేస్తూ వస్తే మీకు లైఫ్ లో అలాంటి మార్క్స్ రావు, అలాంటి చెడ్డ పేర్లు నిందలు మీ పైన రావు. అది ఒకటి. రెండోది, మీ జన్మజాతకంలో కళత్ర స్థానములో శని ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం యూట్రస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ నడుము నొప్పి వస్తూ ఉంటుంది మీకు. ఆ యూట్రస్ ప్రాబ్లం ఉంది, అది మేజర్ ఆపరేషన్ వరకు అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల ఆ దోష నివారణకి ప్రతి శనివారం శనేశ్వర దేవాలయంలో ఒక తైలాభిషేకం చేసి అక్కడ నువ్వులతో తర్వాత బెల్లము వేసి చేసిన నువ్వులుండ తెలుసు కదా మీకు, అలాంటి ప్రసాదం చేసి భక్తులకి పంచిపెట్టాలి. ఇలా 16 వారాలు చేయండి. మీకు ఆర్థిక సమస్యల్లో కూడా ఇబ్బందులు రావు, మీరు ఎవరితో మోసపోరు, లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు తల్లి. మీరు ఎప్పుడు అంతే దక్షిణ వైపున తలపెట్టి పనుకోవాలి. మార్నింగ్ లేస్తేనే మీరు సరస్వతి ఫోటో దర్శనం చేయాలి. ఇలా చేస్తూ ఉండండి. మీ లైఫ్లో ప్రతిరోజు మంచి ఫలాలు పొందుతారు. మంచిది తల్లి. నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి త్రిలోకనాథ్ లైన్లో ఉన్నారు అనంతపూర్ నుండి. నమస్కారం త్రిలోకనాథ్ గారు. హలో, నమస్తే మేడం. సార్, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీకు సంబంధించిన వాళ్ళ గురించా? నా గురించి మేడం. ఓకే అండి, మీ నక్షత్రం చెప్తారా? నా నక్షత్రం విశాఖ నక్షత్రం మేడం. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే. నమస్తే స్వామీజీ. చెప్పండి.
నాకు ఆరోగ్యం సరిగా అలా ఉండడం లేదు స్వామీజీ. చూద్దాం మీ ఆరోగ్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది. రమల శాస్త్రంలో చూస్తున్నాను పంచమ స్థానం గురుస్థానం చూపిస్తుంది. మీకు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి లైఫ్లో, చాలా కేర్గా ఉండాలి. అంతేకాకుండా శుక్ర దోషాలు అంటాం, శుక్ర దోషాలు రిలేటెడ్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది. అజీర్ణ శక్తి తక్కువ, డైజెషన్స్ ప్రాబ్లం ఉంది, అండ్ ముందరికి కొంచెం కిడ్నీ స్టోన్ రావచ్చు. భయపడకండి, నేను చెప్తాను మీకు జాగ్రత్తలు తీసుకోండి అంతే. దానికి నేను నివారణ కూడా చెప్తాను. ఎందుకు వచ్చిందంటే మీ ఫాదరు లేదా మీ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు స్వామీజీ. మీ కుటుంబంలో ఎవరికైనా బ్యాక్, మీ తాతగారు ముత్తాతగారు ఎవరికైనా స్ట్రోక్ అయిందా? లేదు స్వామీజీ. లేదు, ఓకే, తొందర ఏం లేదు. ఎందుకంటే పితృలకి ఎవరికో మేజర్ ఒక శాపం వచ్చింది, రోగ బాధలు అయ్యి తీరుకున్నారు, ఆ శాపం మీపై వచ్చింది. అందువలన సేమ్ మీకు ఆ ప్రాబ్లం వస్తూ ఉంది. అది వెనుక నడిచిండే లాంటిది, లేదా వెనుక జన్మలైనా మీరు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. దీని ಬಗ್ಗೆ మీరేమి వరి అవ్వద్దు. ప్రతి భానువారం ఏదైనా విష్ణు గుడికి వెళ్ళి ఒక తులసి, ఆదివారం రోజున విష్ణు గుడికి వెళ్ళి ఒక తులసి అర్చన చేయించి లేదా తులసి మాల ఇచ్చి విష్ణు సహస్రనామం పఠించండి. విష్ణు సహస్రనామం పఠించవచ్చు కదా, అవుతుందా మీకు? అది మీకు తెలియకపోతే, అది చెప్పుకోవడానికి రాకపోతే, విష్ణు సహస్రనామం మీకు తెలియదు అంటే ఒక తులసి మాల ఒక విష్ణు కోయిల్లో ఇచ్చి, అంటే లక్ష్మీ వెంకటేశ్వర కావచ్చు, రాములు కావచ్చు, సూర్యనారాయణ కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఏదైనా సరే విష్ణు రిలేటెడ్ మందిరంలో మీరు తులసి మాల ప్రతి భానువారం ఇవ్వండి. అలా ఒక 16 ఆదివారం రోజులు ఇస్తూ రావాలి. అంతేకాకుండా ఆదిత్య హృదయం అని వస్తుంది, అది చేసే కాకపోతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని దినానికి 108 సార్లు ఒక 16 వారాలు పఠిస్తూ రావాలి. ఇది కంప్లీట్ అయ్యే వరకు ప్యూర్ వెజిటేరియన్గా ఉండండి. ఎప్పుడు కుడి చేతిలో ఒక పసుపు రంగు దారం కట్టుకోండి. అందువలన ఖచ్చితంగా మీకు ఆరోగ్య బాధలన్నీ దూరం వెళ్ళిపోతాయి. ఆ ఆరోగ్యవంతులు అంటే మీ రోగ సమస్యలంతా, ఆరోగ్య సమస్యలన్నీ కూడా మంచిగా అవుతాయి. ఆరోగ్యవంతులుగా మీరు అవ్వచ్చు. మీ రోగ బాధలు ఏమే ఉన్నా కూడా అది తొలగిపోతాయి. చిన్న ఒక పరిహారం కరెక్ట్గా చేసుకోండి, మంచి ఫలాలు పొందండి. మంచిది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు చేస్తే మీకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి, మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. గురుజీ నాగలక్ష్మి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకున్నారా, లేక మీకు సంబంధించిన వాళ్ళ గురించా? మా బాబు గురించి అండి. ఓకే అండి, మీ బాబు పేరు, జన్మ నక్షత్రం చెప్తారా? మా బాబు పేరు నాగార్జున. ఓకే, నక్షత్రం చెప్తారండి? నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి ఆరుద్ర నక్షత్రం. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. చెప్పండి తల్లి, కొడుకు గురించి ఏం తెలుసుకోవాలి? మా బాబు MBBS అయిపోయిందండి, 3 years అయిపోయింది. పీజీ సీట్ కోసం ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. ఎగ్జామ్స్ ఏదైనా అటెండ్ చేశారా? చేశారు, రాలేదు పోయినసారి. ఓకే. ఈసారేమో యుఎస్ వెళ్ళాలని ట్రై చేసి అది వెనక్కిపోయింది. మళ్ళీ ఇప్పుడు పీజీ కోసం ట్రై చేస్తున్నాడు. సరేమా, నేను చూస్తాను. రమణ శాస్త్రంలో ప్రశ్న పెడతాను, ఎందుకు ఇలా అవుతుంది, లేదా విదేశీ యోగం ఏదైనా ఉందా అని నేను చెప్తాను. చూసి చెప్తాను తల్లి. మీ ఇంటి దేవుడు ఏది? ఆంజనేయ స్వామి. చూడండి, చాలా బాగుంది. సప్తమ స్థానం చూపిస్తుంది, చాలా మంచి యోగం. చతుస్థానాధిపతి 3వ ఇంట్లో కూర్చోన్నాడు అంటే చాలా మంచి యోగం ఉందమ్మా. మీరేమి బాధపడకండి, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వెళ్తాడు. కానీ గ్రహ గోచారంలో ఏమైంది, జన్మగురు దోషం వచ్చేసింది. అంటే మిథున రాశిలోనూ గురు కూర్చోన్నాడు. జన్మగురు ఉంటే మనకు కష్టపడినట్టు ప్రతిఫలం దొరకదు, ఎడ్యుకేషన్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు. ఈ మే తర్వాత యుఎస్కి ట్రై చేయమని చెప్పండి, ఖచ్చితంగా యుఎస్లో వెళ్ళే యోగం ఉంది. లేదా అంత లోపలే నాకు ఇక్కడ ఏదైనా పీజీకి నాకు దొరికితే నేను ఇక్కడే చదువుకో ఉంటాను అనేలాగైతే మీరేం చేయాలంటే 48 రోజులన ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎర్ర గన్నేరు పూలు ఇచ్చి ఒక కొబ్బరికాయ దానం ఇవ్వాలి. దినానికి ఒక కొబ్బరికాయ దానం ఇస్తూ రావాలి. ఇలా 48 రోజులు చేయించండి. ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్స్ తీసుకోమని చెప్పండి, 100% పీజీ సీట్ దొరుకుతుంది తల్లి. మీరేం బాధపడకండి. మే తర్వాత ఏదైనా యూఎస్కి వెళ్ళాలంటే మే వరకు ఉండి యూఎస్కి వెళ్ళమని చెప్పండి. అక్కడ జాబు విత్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రెండూ చేసుకోవచ్చు. మంచి బుద్ధిమంతుడే అబ్బాయి,
మీరేమీ బాధపడకండి, మంచిదవుతుంది తల్లి. నమస్తే. ప్రస్తుతం మనకి కవిత కర్నూలు నుండి లైన్లో ఉన్నారు. నమస్కారం కవిత గారు. నమస్తే మేడం. కవిత గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేక మీకు సంబంధించిన వాళ్ళ గురించా? మాకు సంబంధించిన వాళ్ళ గురించి సార్. ఓకేనండి, మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో వాళ్ళ పేరు నక్షత్రం చెప్తారా? పేరు విజయ్ కుమార్ మేడం. కే విజయ్ కుమార్, నక్షత్రం చెప్తారా? రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం. ఓకే అండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ గారు. చెప్పండి తల్లి. మేము మా పిన్ని కొడుకు విజయ్ కుమార్ అని అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే, ఏం గురించి? రోహిణి నక్షత్రమా? అవును. రోహిణి నక్షత్రం, చంద్రదశి, వృషభ రాశిలో పుట్టినారు. ఏం గురించి తెలుసుకోవాలి? ఆర్థిక, ఇంట్లో సమస్యలు, తను చదవనే లేదు. చూడమ్మా, జాతకం ఏదో బాగానే ఉంది, కానీ జాతకంలో ఏమైందంటే సుఖస్థానాధిపతి షష్టంలో కూర్చో ఉన్నాడు. అంతేకాకుండా జాతకంలో పితృదోషం కూడా ఉంది తల్లి. పాపకు అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువ, ఇంట్లో కుటుంబంలో సరిగ్గా కలవడు. అంతేకాకుండా ఫ్యామిలీ లైఫ్ అంత మంచిగా లేదమ్మా. అక్కడ కూడా సన్న విచారాలు, అంటే ఫ్యామిలీ లైఫ్లో అంత చక్కగా శాంతి లభించదని. అంతేకాకుండా ఆర్థిక సమస్యల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురుస్తున్నారు ఆల్రెడీ. ప్రస్తుతానికి గోచార ఫలములో వీళ్ళ రాశికి వచ్చి 6వ ఇంట్లో శని తర్వాత రాహు కూర్చో ఉన్నాడు. కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళ జాతకంలో పితృదోషం ఉండేదాని వల్ల ఇలాంటిది నడుస్తూ ఉంది. అందుకే వీళ్ళ ఫాదర్ ఉన్నారా తల్లి? ఫాదర్ చేతన మీకు అనుకూలమైతే ఒక నారాయణ బలి అని చేస్తారు, అది చేపించండి. లేకపోతే వీళ్ళు భార్య మ్యారేజ్ అయిందా వీళ్ళకు? ఓకే, చదువుతున్నారా? సరే, వీళ్ళ చేతనే మీరేం చేయాలంటే విశేషంగా వీళ్ళు ఒక మీ అంటే విజయ్ కుమార్ అతని చేతిలో ప్రతి శనివారం రోజున ఒక మీకు ఈ ఒక మినుపులు దొరుకుతాయి. మినములు తర్వాత ఉలవలు, శనగలు, ఈ మూటల్ని 3 days బిఫోర్ మలకలు కట్టేయడానికి మలకలు చేసి దాన్ని శనివారం రోజున పశువు అంటే గోమాతకు తినబెట్టాలి. ఇలా ఒక 16 శనివారాలు చేస్తూ వస్తే అతనిలో పితృదోషం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. తర్వాత ఇతని లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళొచ్చమ్మా. కానీ లైఫ్ మంచి పొజిషన్కి వెళ్తాడు, కానీ లైఫ్లో అంత అర్థమయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ ఓన్లీ పితృదోషం. ఈ పితృదోషం నివారణ చేస్తే లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తారు. మీరేమీ భయపడే అవసరం లేదు. లైఫ్లో ఎక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఏది సేవింగ్ చేయడు, కుటుంబానికి శత్రువు అవుతాడో అని చూపిస్తుంది. ఇట్లా అన్నిటికీ కారణం వచ్చి ఈ పితృదోషం మాత్రమే. దాన్ని మీరు నివారణ చేస్తే ఖచ్చితంగా అయితే లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు తల్లి. నేను చెప్పింది మీరు కరెక్ట్గా చేపిస్తే మీరు ఖచ్చితంగా మంచి వార్తతో ఫోన్ చేస్తారు. మంచిది తల్లి, నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు చేయించండి, మీ బ్రదర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక గురుజీ ఇవాళ యోగక్షేమంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు విశేషంగా కుజదోషం గురించి మాట్లాడాను, కుజదోషం గురించి చెప్తానని చెప్పాను. అంతేకాకుండా ఈరోజు రాహుదోషం, సర్పదోషాలు, ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, మ్యారేజ్ అవుతానే లేదు అన్నా కూడా విశేషంగా మీరు ఈరోజు చేయొచ్చు. మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మినుముల ఒక పౌడర్ ఉంటుందంటే మినప్పిండి దొరుకుతుంది. అది రాహువుకి సంబంధించిన ఒక పిండి అన్నమాట, మినప్పిండి. అందులో కొంచెం మీరు పాలు వేసి ముద్ద చేయాలి. ఒక ముద్ద చేసి ఆ ముద్దకి దాని జ్యోతిలాగా చేసుకోండి. అందులోకి విశేషంగా మీరు నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనె వేసి అందులో 3 వత్తులు, పూర్వానికి 1, తర్వాత ఉత్తరానికి వైపున, తర్వాత దక్షిణాన వైపున, ఈ 3 దిక్కులకి 3 వత్తులు పెట్టాలి. అందులోకి లోపలికి కొన్ని 4 లేదా 10 గోధుమలు కొన్ని లోపలికి వేసి, ఉలవలు కొన్ని లోపలికి వేసి దీపం వెలిగించాలి. తర్వాత దీన్ని నైట్ అంతా ఈరోజు సాయంత్రం చేసేయండి. ఆ దీపం వెలిగించి ఎవరికి కుజదోషం ఉంటుందో వాళ్ళే దిగదీసుకోవాలి. ఇలా చేతిలో పట్టుకొని మీకు మీరే ఇలా దిగదీసుకొని అక్కడ దేవుని గదిలో పెట్టేసి వచ్చేయండి. రేపు తెల్లవారుజామున దాన్ని ఎవరితోని మీరు మాట్లాడకుండా దాన్ని తీసి ఇంటి బయట పారేయండి. మీరు దాన్ని డస్ట్బిన్కి వేయచ్చు, లేదా ఏదైనా నదీ తీరంలో వేయచ్చు, లేకపోయినా ఏదైనా బావిలో, చెరువులో ఎక్కడైనా వేసో ఇలాంటి బయట పారేస్తే మీకు కుజదోషం వెళ్ళిపోతుంది, సర్పదోషం వెళ్ళిపోతుంది, రాహుదోషం వెళ్ళిపోతుంది. ఎక్కువ ఎవరికి కోపం ఉంటుందో వాళ్ళకి దీన్ని దిగదీసి అక్కడ పెట్టేసి మరుసో దీన్ని వాళ్ళ చేత్తోనే బయట పడేయమని చెప్పండి. అది ఎలా బయట వెళ్తుందో అలాగే మీ ఇంట్లో వాళ్ళకున్న దోషం, వాళ్ళకున్న కోపం కూడా వెళ్ళిపోతుంది.
మినపపిండి పాలు కలిపి జ్యోతి చేసి నువ్వుల నూనె పోసి తూర్పు ఉత్తరం దక్షిణం వైపు 3 ఒత్తులు వేసి వెలిగించాలి. వెలిగించే ముందు జ్యోతిలో కాసిన్ని గోధుమలు ఉలవలు వేయాలి. వెలిగించాక కుజదోషం లేక సర్పదోషం లేక అధిక కోపం ఎవరికి ఉంటే వారు స్వయంగా వారికి వారే తిప్పుకొని దేవుని వద్ద పెట్టాలి. మరునాడు తెల్లవారుజామున ఎవరితో మాట్లాడకుండా ఆ జ్యోతిని నదిలో వదలాలి లేక డస్ట్బిన్లో పారవేయవచ్చు. దీని వలన కుజదోషం సర్పదోషం నివారణవుతాయి. కోపం కూడా తగ్గిపోతుంది. शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति ఇది ఒక అద్భుతమైన నాగతంత్ర ప్రయోగం. దీన్ని ప్రయోగించండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మంచి ఫలాలు పొందవచ్చు. ఓకే గురుజీ, చాలా చక్కటి విషయాన్ని మాకు వివరించారు. అలాగే ఈరోజు కాలేజ్ సమస్యలకు కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఓంకారం. మళ్ళీ ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.